హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మనకి సెకండ్ టైమ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. ఆల్రెడీ చాలా మందికి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి ఫస్ట్ టైమ్ రిలీజ్ అయినప్పుడు చాలా మందికి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో, వాళ్ళకి రిలీజ్ అయినప్పుడు కొంతమందికి ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే మనకి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఓపెన్ ఇంటర్ ఎవరైతే ఉంటారో సో, అదర్ సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటి అనుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి రాలేదన్నమాట. 10+ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చింది. సో, వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందాము. దాంతో పాటే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక ర్యాంక్ వస్తుంది కదా! ఆ ర్యాంక్ అనేది ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ 2 ర్యాంక్స్ మరి సేమ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి తెలుసుకుందామనమాట. అసలు రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఆ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. సో, మీరింకా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. మనం ఏపీ ఎంసెట్ కౌన్సిల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. అలాగే ఇంకా మన యూట్యూబ్ ఛానెల్‌కి వీడియోని అయితే లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే మాత్రం స్టార్ట్ చేయండి ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందుగా మనకి డిక్లరేషన్ ఫార్మ్ అనేది క్లోజ్ చేశారండి. సో, ఇన్ కేస్ మీరు డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వకపోయినట్లయితే మీరు ఆటోమేటిక్‌గా వెళ్లి జీమెయిల్ కూడా వెళ్లి డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయండి. సో, బట్ మనకు క్లోజ్ చేశారు కాబట్టి సో, ఎవరైతే క్లోజ్ చేశారో అండ్ ఎవరైతే డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చారో వాళ్ళకైతే వస్తాయన్నమాట. అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? వన్స్ మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి మనం చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్స్ అనేవి 2 ఆర్ 3 డేస్ అంటే డిక్లరేషన్ ఫార్మ్ క్లోజ్ అయిపోయిన 2 ఆర్ 3 డేస్ కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారండి. ఓకేనా? డిక్లరేషన్ ఫార్మ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి అంటే మనకి అప్రాక్సిమేట్‌గా ఓకే. రేపు గాని, ఎల్లుండి గాని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మాక్సిమం మనకి 20థ్ లోపు ఓకే. 20థ్ లోపు ఎప్పుడైనా సరే వెబ్‌సైట్‌లో మనకి కొత్త రిజల్ట్స్ అనేవి అప్‌డేట్ చేయొచ్చు. సో, ఎప్పుడైనా అప్‌డేట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్‌గా. ఎందుకంటే మెయిన్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైమ్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ కూడా నోటిఫికేషన్ పెడతారు. అందరూ కూడా వీడియోస్ చేస్తారు. అందరూ కూడా అన్ని యాప్‌ల్లో కూడా మనకి లింక్స్ అనేవి యాక్టివేట్ చేస్తారు గానీ, సెకండ్ టైమ్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి 2024, 2023 చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఎక్కడ కూడా హల్చల్ చేయరనమాట. సో, అందుకని మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నా. సెకండ్ టైమ్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. సో, ఓకేనా? అయితే ఈ ర్యాంకింగ్ ఎలాగిస్తారో చూసినట్లయితే, సో, ఇన్ కేస్ చూసినట్లయితే ఇంకా ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నానండి. సో, ఇన్ కేస్ మీకు సేమ్ మార్క్స్ ఒక 480 మార్క్స్ వచ్చాయి కదా 600కి. అలాగే 60 మార్క్స్ అనేవి ఎంసెట్‌లో వచ్చాయనుకుందాం. సో, సేమ్ ఇంకో స్టూడెంట్ కూడా మనకి 480 మార్క్స్‌ను, 60 మార్క్స్ ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అయినట్లయితే వాళ్ళ ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారో చూసుకున్నట్లయితే, సో, వాళ్ళకి ఇప్పుడు ఈ స్టూడెంట్ ఫస్ట్ ప్లేస్‌లోని తనకి ఓకే. 3100 వచ్చింది. సో, ఇది ఇంకో స్టూడెంట్‌కి సెకండ్ టైమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సేమ్ మార్క్స్, సేమ్ ఇంటర్ మార్క్స్, సేమ్ ఐపీఏ మార్క్స్ ఉన్నప్పుడు 3100.01 అయితే ఇస్తారనమాట. అలాగే ఇంకోరు కూడా వస్తే 0.2 కూడా ఇస్తారనమాట. అలాగే ఇంకోరు కూడా వస్తే 0.3 అయితే ఇస్తారనమాట. సేమ్ మార్క్స్, సేమ్ ఐపీ మార్క్స్ ఉంటాయి. ఓకే. ఎంసెట్‌లోని సేమ్ మార్క్స్ ఉండాలి. అలాగే ఐపీఏ మార్క్స్ కూడా మనకి అంటే సేమ్ మార్క్ ఉండాలనమాట. ఓకేనా? సో, మనకి ముందు ఎలాగుండేది? సేమ్ మార్క్స్ వచ్చినప్పటికి సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి పాయింట్స్ అంటే ఓకే. అంటే 0.55555 అలాగా ఆ డిజిట్‌లో అయితే చూసుకొనైతే వెళ్తూ ఉంటారండి. సో, బట్ ఇప్పుడు మనకి పాయింట్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, దీనివల్ల ఒరిజినల్ వాళ్ళకి ర్యాంక్‌లు ఏమైనా చేంజ్ అవుతాయి అనుకున్నట్లయితే ర్యాంక్స్ అయితే చేంజ్ అవ్వవు కానీ, ఇది మాత్రం మీకు ఇప్పుడు మీకు 30 ర్యాంకే ఉంది. ఓకే. 3100 ర్యాంక్ ఉంది. మీ ర్యాంక్ చేంజ్ అవ్వదు. బట్ కౌన్సెలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఓకే. 3102 వాడికిని దీనికి మధ్యలోని 1 వాడు గాని 0.2 వాడు గాని సో, ఇలాగ ముగ్గురు యాడ్ అయిపోయారు మధ్యలో. సో, దీనివల్ల ఏంటి కట్ ఆఫ్‌లో భారీ చేంజెస్ వస్తాయన్నమాట. కట్ ఆఫ్‌లో ఏమొస్తాయి? భారీ చేంజెస్ వస్తాయి. సో, మీకన్నా మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకిక్కడ 40,000 ర్యాంక్ కట్ ఆఫ్‌కి అయితే ఈ కాలేజ్ వస్తుందని చెప్పేసి మనకు ఐడియా ఉంటుంది. బట్ రియాలిటీలో ఏమవుతుంది? 40,000 మధ్యలో 3,000, 4,000 మంది యాడ్ అయిపోతారు కాబట్టి, సో, వాళ్ళు పెట్టుకున్నా సరే కాలేజ్ వాళ్ళకొస్తుంది కాబట్టి, సో, మీకు పెట్టుకుంటే కట్ ఆఫ్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, ఇది మనకి కట్ ఆఫ్ రూపంలో అయితే మాత్రం దీని ఎఫెక్ట్ అయితే మనకి పడుతుంది. ఓకే.
సో, రిజల్ట్స్ అనేవైతే మాత్రం మనకి ఇంకో 2, 3 డేస్‌లో రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాము. అలాగే ఎంసెట్ కౌన్సిల్‌కి సంబంధించినవైతే మాత్రం డేట్స్ చూసుకున్నట్లయితే మనకి జులై ఫస్ట్ వీక్‌లో అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఆల్రెడీ నేను మీకు ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలని చెప్పేసి క్లారిటీగా వీడియో చేసి పెట్టానన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం మాత్రం టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయినట్లయితే మీకు కౌన్సిలింగ్ యూజ్‌ఫుల్ అయిన కట్ ఆఫ్ కానివ్వండి, టాప్ కాలేజెస్ లిస్ట్ కానివ్వండి అన్నీ కూడా నేనైతే షేర్ చేసుకుంటామండి పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే. సో, వెళ్ళండి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ కంపల్సరీగా జాయిన్ అయితే అయిపోద్ది. థాంక్ యూ ఫ్రెండ్స్.